ముందొచ్చి వెనకాల కూర్చుంటారు కొందరు, వెనకాల వస్తారు వారు అందరిని తొక్కుకుంటూ అందరిని గెంటుకుంటూ బైబిల్ మీద నుంచి నడుచుకుంటూ కొంతమంది ఎదురుకు వచ్చేస్తూ ఉంటారు. వాక్యం జరుగుతుంటే, ఆరాధన జరుగుతూ ఉంటే ఇంకా ప్లేస్ లేదు కదా అక్కడ, ఇంకా తొక్కుకుంటూ వచ్చేస్తారు ఎదురుకి. దేవునికి స్తోత్రం. దేవుని నామము అవమానం పరచబడ్డానికి నీవు చోటు కల్పిస్తున్నావు. హల్లెలూయా. దీనికి వాక్యం ఉంది, రెఫరెన్స్ ఉంది. ఆది తల్లిదండ్రులు పాపము చేయనంత వరకు దేవునికి సమీపంగా దగ్గరగా దేవునితో, ఒక దైవజనుడు అన్నాడు ప్రసంగంలో, ఆదాముని ఒక తొడ మీద హవ్వమ్మను ఒక తొడ మీద కూర్చోబెట్టుకునేవాడంటే దేవుడు. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పది. తన ఒడిలో కూర్చుని మాట్లాడేవారట దేవుడు. అలాంటిది ఎప్పుడైతే పాపం చేశారో, ప్రతిరోజు యథాప్రకారం వచ్చిన సమయానికి దేవుడు వచ్చారు, వీరు మాత్రం ఆ చాటుకి వెళ్ళిపోయారు. వీరు మాత్రం ఆ మొక్కల వెనక, ఆకుల వెనక, ఆ చెట్ల వెనక, బెరళ్ళ వెనక దాక్కుని దొంగ చూపులు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు పిలిచాడు, ఆదాం, హవ్వా, ఎక్కడున్నారు మీరు? దేవునికి స్తోత్రం. వెనకాల చాటుగా మాటుగా దేవుడికి కనపడినట్టుగా బిక్కుమంట భయంతో వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకున్నారు అక్కడ? ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. దేవునికి సమీపంగా ఉండేవారు, దేవునికి ఎంతో దగ్గరగా ఉండేటువంటి వారు ఏం జరిగిందని దూరం అయిపోయారు అని అంటే, దేవునికి వారికి మధ్య ఒక అపరాధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరంగా, కృపాసనానికి దూరంగా, మందసానికి దూరంగా, కరుణాపీఠానికి దూరంగా, దైవజనులకు దూరంగా ఉంటున్నావు అని అంటే ఏదో. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటారు, మహారాజు అయిన దావీదు అంటారు, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను, ఎప్పుడు నా దేవుని నేను కన్నులారా చూస్తానని నా ప్రాణం నాలో తొందరపడిపోతుంది అంటాడు. మహారాజు అండి. హల్లెలూయా. మహారాజు తన ధనాన్ని, తన వస్తువులను, తన ఆస్తిపాస్తులు చూసి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, వాటిని లెక్కెట్టుకోవడానికి, వాటి లెక్కలు చూసుకోవడానికి తొందరపడుతున్నానని ఎప్పుడూ అనలేదు. దేవుని సముఖాన్ని, దేవుని మందసాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని చూడటానికి నేను తొందరపడుతున్నాను అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి దగ్గరగా, మందసానికి, దైవజనులకు, కరుణాపీఠానికి వీలైనంత దగ్గరగా రండి, దగ్గరగా కూర్చోండి. మొదట వచ్చిన వారు మొదటే కూర్చోండి, వెనకాల వచ్చిన వారు వెనకాల కూర్చుంటారు. మొదట వచ్చి మీరు వెనకాల కూర్చుని, వెనకాల వచ్చిన వారికి మొదటి స్థానాలు ఇచ్చి, వారి మధ్యలో వస్తా వెళతా ఉంటే మీరు వారిని చూసి, వారు మిమ్మల్ని చూసి, మీరు ఎదురుగా ఉన్నప్పుడు మీ దృష్టి అటు ఇటు మరలదు. మీ మనసు వాక్యం మీద ఉంటుంది, మనుషుల మీద ఉండదు. మీ హృదయం అంతా కూడా సన్నిధి మీద ఉంటుంది, పరిస్థితుల మీద ఉండదు. అలా బయట, అలా వెనకాల, అలా చాటుగా మాటుగా ఉన్నప్పుడు ఈజీగా మీకు నిద్ర, ఈజీగా మీ తలంపులు మారి చాలా అవలీలగా మీ మైండ్ డిస్టర్బ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఐతుకు అనేటువంటి అబ్బాయి పౌలు గారి గురించి విని కోటానికి వచ్చాడట. వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? అందరికంటే ముందే వచ్చాడు, కానీ వెనకాల ఉన్నటువంటి ఒక కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుని రెండు కాళ్ళు ఇటువైపు పెట్టుకుని కూర్చున్నా బాగుండు పాపం. ఒక కాలు ఏమో బయటికి, ఒక లోపలికి వేసుకుని వింటున్నాడు. వింటుంటే నిద్ర వచ్చింది. ఏమొచ్చిందండి? పిలవకుండా వచ్చేది ఎవరు? దేవునికి స్తోత్రం. రమ్మనక్కర్లా వచ్చేస్తుంది. ఏమండి, దేవుని మందిరంలో ఉంటే మరీ ముందుగా వచ్చేస్తుంది అది. హల్లెలూయా.
రోడ్డు మీద ఉన్నప్పుడు అసలు రాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు నిద్రపోరు, మందిరంలో ఉన్నప్పుడు మాత్రం జోగాడు. జోగి 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 పడిపోయాడు. పడిపోయింది మందిరంలో కాదు, ఇటువైపు కాదు, అటువైపు. 3 అంతస్తుల నుంచి పడేసరికి తల పగిలిందంట, పొట్ట పగిలిందంట, పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. వెంటనే ఈ విషయం విని పౌలు గారు గబగబా దిగి ఆ ప్రేవులన్నీ కూడా పొట్టలో పెట్టి ఆ పగిలిపోయిన మెదడు తలంతా కూడా ఇలా కలిపి చేతులు పెట్టి ప్రార్థన చేసి అయితే అన్నాడంట. వెంటనే లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అక్కడ కూర్చున్నాడు అని అంటే అతని ఆశ ఏంటంటే పౌలు వాక్యం వినాలి, అలాగే రోడ్డు మీద ఏం జరుగుతుంది, ప్రక్కన ఏం జరుగుతున్నాయి అవి కూడా అతను చూడాలి. ఆ కోరిక, ఆ ఆశ అతని మనస్సు ఇక్కడ లగ్నం చేయకుండా చేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు వీలైనంత దగ్గరగా రండి, దగ్గరగా కూర్చోండి, దైవ సేవకుడిని చూడండి, సేవకురాలు చూడండి, మందిరాన్ని, మందసాన్ని, కరుణాపీఠాన్ని చూడండి. ఇది దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్న స్థలం, ఇది పరిశుద్ధాత్మదేవుడు అల్లలాడుతూ ఉన్నటువంటి స్థలం, ఇది ఎంతోమంది కన్నీరు, ఎంతోమంది ప్రలాపన, ఎన్నెన్నో వాగ్దానాలు పొందిన స్థలం ఇది. ఇటువంటి పవిత్రమైన స్థలములో, పరిశుద్ధమైనటువంటి మందిరములో మీరు వెనకగా ఉండొద్దు. వెనకగా ఉండటం వల్ల అన్ని నష్టాలు ఉన్న అపవాది తొందరగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తాడు. మనుషుల మీద, మనసుల మీద, బయట మీద, ఆ కిటికీ గుండా, ఆ గుమ్మం గుండా, పిల్లల ద్వారా, పెద్దల ద్వారా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కనుక ముందొచ్చిన వారు ముందుగా వచ్చి కూర్చోండి, సమీపంగా దగ్గరగా వచ్చి కూర్చోండి. ఆ విధంగా మీరు ఉండటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మీరు ఫస్ట్ బెంచ్కి చెందిన వారిగా ఉండాలి. బుద్ధిమంతులు వాళ్ళు, తెలివైన వాళ్ళు, చురుకుగా ఉంటారు వాళ్ళు, అలర్ట్గా ఉంటారు వాళ్ళు, హెల్ప్ఫుల్గా ఉంటారు వాళ్ళు. ఫ్రంట్ బెంచెస్ వాళ్ళు, బ్యాక్ బెంచెస్ వాళ్ళు అబ్బే అది ఉండదు. దేవునికి స్తోత్రం. అల్లరి పనులు, నిద్ర, తిండిపోతాను, పేర్లు పెట్టడం, అవి విసరడం, ఇవి విసరడం, వంకలు పెట్టడం, అందరినీ చూడడం, అందరి వంక చూడడం, అందరినీ గమనించడం, అందరికీ పేర్లు పెట్టడం, ఇదే పని బ్యాక్ బెంచెస్ వారి పని. హల్లెలూయా. కాబట్టి మీరు ముందుగా సమీపంగా దేవునికి దగ్గరగా ఉండి ప్రయత్నం చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. అంత త్వరగా మీరు డిస్టర్బ్ కారు. దేవుని వాక్యం చేత ఆకర్షించబడి మమేకమై, ఒక అయస్కాంతం ఏ విధంగా అతుక్కుంటుందో ఇనప వస్తువుకి ఇంకొక అయస్కాంతానికి ఏ విధంగా అతుక్కుంటుందో అదేవిధంగా దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు మీలో కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక అవి ఆకర్షించబడి ఐక్యపరచబడి ముందుకు కొనసాగుతారు. దేవునికి స్తోత్రం. 5వదిగా దేవుని మందిరానికి వచ్చాక దేవుని మందిరములో జరిగే ప్రతి కార్యక్రమములో ఏకీభవించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏకీభవించాలి, కలవాలి. ప్రార్థన జరుగుతుంది, కండ్లు మూయాలి. పాటలు పాడుతున్నారు, కలిసి పాడాలి. పాటలు రాకపోతే చప్పట్లు కొట్టాలి. ఆరాధన జరుగుతుంది, నిలవబడాలి. ఓపిక లేకపోతే కూర్చోవాలి, కండ్లు మొయ్యాలి, ఆరాధనలు ఏకీభవించాలి. వాక్యం జరుగుతుంది, శ్రద్ధాశక్తులతో వినాలి. ఇంకో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన జరుగుతుంటే కండ్లు మూయరు, ఆరాధన జరుగుతుంటే ఏకీభవించరు. వాక్యం మొదలు పెట్టగానే ఫోన్ అట్టుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇంకోటి ఏదైనా జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇది మందిరం? ఎవరి కోసం ఈ మందిరం? ఎందుకు వచ్చావు మందిరానికి? ఏకీభవించలేకపోతున్నావా? కలవలేకపోతున్నావా? హల్లెలూయా. కలవని వారు ఏమండి, పచ్చిగా చెప్తున్నాను, ఏకీభవించని ఆత్మ సైతాను ఆత్మ.
దెయ్యపు ఆత్మ ఏకీభవించదు. దెయ్యపు ఆత్మ ఎడమొహం పెడమొహంలో ఉంటుంది. దేవుని ఆత్మ సమాధానం, దేవుని ఆత్మ కలుపుకోలుతనం, దేవుని ఆత్మ తగ్గించుకోవడం, దేవుని ఆత్మ వినయం, దేవుని ఆత్మ విధేయత, దేవుని యొక్క ఆత్మ ప్రేమ, సమాధానం. ఈ ఆత్మకు విరుద్ధంగా దెయ్యపు ఆత్మ కలవనివ్వదు. మనస్సులు కలవనివ్వదు, హృదయాలు కలవనివ్వదు. నా దారి నాదే, నీ దారి నీదే అంటుంది. నీ పని నీదే, నా పని నాదే అంటుంది. క్రైస్తవ్యం అంటే ఏకీభవించటంలోనే ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఏకీభవించడమే క్రైస్తవ్యం. దేవుని వాక్యం చెప్తుంది కదా, 2, 3 ఎక్కడ నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యన నేను. 2 చాలు. అందుకనే దేవుడు పురుషుణ్ణి స్త్రీని జత చేశాడు. బయట నీ తమ్ముడక్కర్లా, బయట నీ అక్కక్కర్లా, బయట మీ అమ్మక్కర్లా. నీ భార్యతో నీవు కలిసి ఏకీభవించి మోకాళ్ళు వేశావంటే 3వ వ్యక్తిగా నా ప్రభు అక్కడ ఉంటాడు మీ దగ్గర. ఇద్దరు ఏకీభవిస్తే చాలు. 3వ వ్యక్తి ఆయన. 100 మంది ఉన్నాం ఇక్కడ, మనం ఏకీభవిస్తే 101 ఆయన. హల్లెలూయా. ఏక మనస్సు, ఏక హృదయం, ఏకాత్మ ఉంటాకున్నాం 100 మంది. నా మనసేటో మీ మనసేటో, నా హృదయం ఏదో మీ హృదయం ఏదో, నేను అలాగా మీరు అలాగా. మనుషులు మాత్రం, బాడీ మాత్రం ప్రజెంట్, మైండ్ మాత్రం ఆబ్సెంట్. హల్లెలూయా. కలవని కారణంగా, ఏకీభవించని కారణంగా ఏమండి, మన హృదయాలు ఏకీభవించని, మనస్సులు ఏకీభవించని కారణాన దేవుని ఆత్మ కార్యము మనం చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘమంతా ఏం చేశారు? ఏకీభవించి ప్రార్థనలు చేశారు. అంతేగాని డౌన్ డౌన్ అన్నారా? రోడ్డెక్కేసి బంద్ బంద్ రాస్తారోకో అన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ లోకస్తులు చేసే పనులు. మనం ఆత్మీయులము. మనం ఏం చేసినా సరే వాక్య ప్రకారంగా మాత్రమే మనం చెయ్యాలి. ఆ పని ద్వారా ప్రస్తుతం దాని ఫలితం కనపడకపోవచ్చు, కానీ మంచి ఫలితము నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అప్పటికప్పుడు తమ్మిని బిమ్మి, బిమ్మిని తమ్మి చేసినట్లు ఏం జరగదు. నేను చాలాసార్లు చెప్తాను, ప్రార్థన చేసిన వెంటనే అయిపోతుంది, ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోతుంది అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు. వెంటనే ఎప్పుడు అవ్వదు. హల్లెలూయా. సమయం ఉంది. మనం అడిగాం కదా, ఏమన్నాం కదా, దేవుడు వెంటనే ఇచ్చి ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రార్థించడం మన పని, అడగటం మన పని, బ్రతిమలాడటం మన పని, వేడుకోవడం మన పని. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ పని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన పని మనం చక్కగా చేయాలి, ఏకీభవించాలి. ఏక మనసుతో, ఏకాత్మతో, పట్టుదలతో, ఐక్యతతో వారు ప్రార్థించారు. అక్కడ జైలుకి పునాదులు పగిలిపోయే భూకంపం అక్కడ వచ్చింది. ప్రార్థన చేసింది ఇక్కడ, భూకంపం వచ్చింది అక్కడ. ప్రార్థన ఎటువంటి మహత్యాలు చేస్తుందో చూడండి. కనుక ఏకీభవించాలండి. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంటే మీరు కండ్లు మూసి అవును నాయనా, అవును తండ్రి, అవును నాయనా, చేయండి నాయనా, చేయండి తండ్రి, మాట్లాడండి తండ్రి అనాలి. ప్రార్థన చేయిస్తున్నారు అని అంటే ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించాలి. ఆయన ఏదో చేసుకుంటున్నాడులే, ఆయన ఏదో అంశాలు చెప్తున్నాడులే, ఈలోగా నేను ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేద్దాం, ఈలోగా ఫోన్ చెక్ చేసేసుకుందాం, మొబైల్ డేటా ఆన్ చేద్దాం, ఎవరేమన్నారో ఎవరేం పెట్టారో చూసారో చూడలేదో నావి స్టేటస్లో అని
ఓ లుక్ వేసేద్దాం అనుకుని ప్రార్థన చేసే టైంలో, వాక్యాలు చదివే టైంలో, ఆరాధన చేసే టైంలో ఏకీభవించకుండా చేసే ఆత్మ ఎవరిదో తెలుసా? దెయ్యానిది. జరుగుతున్న ప్రతి క్రమానికి ఏకీభవించనివ్వదు, బయటికి పంపిస్తుంది. బయట కబుర్లో కూర్చోబెడుతుంది, ఫోన్లో కూర్చోబెడుతుంది. అప్పుడే ఎవరో నీ కోసం వెతుక్కుంటూ వచ్చేస్తారు. సాతాను చేసే పనులు ఏంటో తెలుసు, ఎందుకో తెలుసునా? నీవు ఏకీభవించకూడదు. భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే అన్నారు దేవుడు. హల్లెలూయా. నార్మల్గా బయటే అలా అంటే, దేవుని అభిషేక మందిరములో మనం ఏకీభవిస్తే ఎన్ని గొప్ప కార్యాలు చూస్తామో తెలుసునా? ఏక మనసు లేకుండా, ఏక హృదయం లేకుండా అపవాది మనల్ని చెడుగుడు ఆడుతున్నాడండి. మనం ఉండేది గుడే, మనం పట్టుకున్నది ఒకటే బైబిల్, మనకు ఒకటే సంఘం, ఒకటే పద్ధతి, అన్నీ ఒకటే. కానీ మనసులు కలవట్ల, హృదయాలు కలవట్ల, ఏక మనసు రావట్ల, ఏకాత్మ రావట్ల. హల్లెలూయా. కాబట్టి 5వదిగా ఏక మనస్సు, ఏక హృదయంతో మనం దేవుని సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో వాక్యం చెప్పబడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. వినుట వల్ల విశ్వాసం, విశ్వాసం రక్షణ, రక్షణ నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. వినటంలో ఎంత మహిమ ఉందో చూడండి. వినుట వలన విశ్వాసం, విశ్వాసము నేను రక్షణ, రక్షణ నీకు నిత్య జీవం. పరలోకం వెళ్ళాలంటే నువ్వు వినాలి, రక్షణ పొందాలి. ఆ రక్షణ నేను పరలోకాన్ని తీసుకెళ్తుంది. అన్నయ్య కాదు తీసుకెళ్ళేది, అక్క కాదు, పాస్టర్ గారు, పెద్దయ్య గారు కాదు. హల్లెలూయా. కొంతమంది చూడండి, పాటలు పాడుతుంటే బైబిల్లో తిరగేసేస్తూ ఉంటారు. అది ఆత్మ, ఇందా చెప్పాను కదా, అస్తమానం బాగోదు. మళ్ళా వాక్యం చదువుతూ ఉంటే కొంతమంది మోకాళ్ళుని ప్రార్థన చేసేస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, శక్తివంతమైన ఆరాధన చేస్తున్నా సరే కొంతమంది ప్రార్థనలు చేసే మహానుభావులు కూడా మన దగ్గర ఉన్నారు. అంత శబ్దం వచ్చి అంత గట్టిగా చప్పట్లు కొడుతుంటే అసలు ఎలా వస్తుందో ప్రార్థన వాళ్ళకి నాకు అసలు అర్థం అవ్వట్లా. వాళ్ళ దగ్గర నేను ఏదన్నా ప్రైవేట్ క్లాస్కి వెళ్ళి, బాబు ఇంత శబ్దం వస్తున్నా సరే నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆ గుట్టు నాకు ఇప్పమ్మా అందామనుకుంటాను ఒక్కోసారి. ఏం చెయ్యాలి? నువ్వు వచ్చిందే లేటు, 3 అంతులైపోయాక వచ్చి మళ్ళీ మోకాళ్ళు వేసి నాయన నాయన ఎందుకు? ఎవరి కోసం అది? పాటలు పాడుతుంటే బైబిల్ చదువుతుంటే ప్రార్థన, వాక్యం చెప్తుంటే ఇంకోటి. ఏకీభవించనివ్వదు. నువ్వు ప్రార్థన ఎప్పుడు చేయకూడదని కాదు, నువ్వు ప్రార్థన ఎప్పుడు చేయాలో తెలుసా? మందిరం ప్రారంభించక ముందు వచ్చావనుకో, నీ ఇష్టం వచ్చినంతసేపు చేసుకో. లేదు, మందిరం ప్రారంభం గబగబా వచ్చి 20 సెకండ్లు 10 సెకండ్లు మించకుండా మోకాళ్ళు వేసి, నాయన క్షేమంగా నీ సన్నిధిలో నడిపించావయ్యా, ఈరోజు నన్ను దర్శించి నాతో మాటలు, నన్ను దీవించండి అయ్యా, యేసునామములో అడుగుతున్నాను ఆమేన్ అని గబగబా కూర్చుని ఏం జరిగితే దాంతో కలిసిపోవాలి. ఆరాధన జరుగుతుందా? కలిసిపోవాలి. వాక్యం జరుగుతుందా? జాగ్రత్తగా వినేయాలి. ప్రార్థన జరుగుతుందా? కలిసిపోవాలి. మళ్ళీ నీ సొంత ప్రార్థన ఏంటి? నీ వాక్య ధ్యానాలు ఏంటి? హల్లెలూయా. దెయ్యపు ఆత్మది. చెప్పండి, ఏ ఆత్మ? దెయ్యపు. కలవనివ్వదండి. ఆరాధనలో కలవనివ్వదు, పాటల్లో కలవనివ్వదు, ప్రార్థనలో కలవనివ్వదు, వాక్యంలో కలవనివ్వదు. నేను ఒంటరిగా చెయ్యాలి, నేను ఒంటరిగా పెట్టాలి, నేను ఒంటరిగానే పంపేయాలి. వచ్చావు వెళ్ళావనే తృప్తి నీకు తప్ప నువ్వు వచ్చుట వల్ల వెళ్ళుట వలన ఏ మేలు పొందుకోవట్లేదు. ఆ విషయాన్ని గుర్తించు. ఏకీభవించాలి. మందిరంలో ఏం జరుగుతుంటే దాంట్లో నీవు ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించే ఆత్మ, ఏక మనసు, ఏకాత్మ కలగజేసే చోట దేవుడు ఉంటాడు. అలా ఏకీభవించకుండా చేస్తున్న ఆత్మ దెయ్యపు ఆత్మ, సాతాను ఆత్మ. ఆ ఆత్మను విడిచి, ఆత్మను ఎదిరించి అడ్జస్ట్ చేసుకొని ఈ క్రమములకు
నీవు లొంగిపోయి ఈ క్రమానికి ఒబే అయిపోయి ఈ క్రమం ప్రకారంగా నువ్వు నడిచేయి దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ 6వది, మందిరములో దేవుడు కొన్ని క్రమాలు ఇచ్చాడు. మన పరిచర్యకు ఒక క్రమం, మన సహవాసానికి ఒక క్రమం, ఏమండి మన సంఘానికి ఒక పునాది దేవుడిచ్చాడు. ఆ సంఘ క్రమాల్ని, పరిచర్య ధర్మాల్ని, ఏమండి మన పరిచర్య యొక్క మర్యాదల్ని ఖచ్చితంగా సాగనివ్వాలి. చూడండి, ఆ వాక్యం చూడాలి, చూస్తేనే మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. హల్లెలూయా. ఇక్కడ ప్రవచించుట, అలాగే భాషలు మాట్లాడుట అనే రాశారు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. స్వస్థపరుచు వరము, భాషలకు అర్థం చెప్పు వరము, విశ్వాస వరము, బుద్ధివాక్య వరము, జ్ఞానవాక్య వరం, ప్రార్థన చేసే వరం, క్రమం, ఎన్నో ఉన్నాయి. ఈ ఫలాలను, ఈ వరాలను అన్నిటినీ మనం నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నామనంటే మన ఆత్మీయ తండ్రి మనకు బోధించారు, మన ఆత్మీయ తండ్రి మనకు నేర్పించారు, మన ఆత్మీయ తండ్రి పునాది వేశారు. ఆ పునాది మీద కట్టబడింది ఈ పరిచర్య. ఆ పరిచర్యలో నుంచి పుట్టుకొచ్చే ఈ సంఘాలు. మనం ఎలా పాటలు పాడాలి, మనం ఎలా ప్రార్థనలు చేయాలి, రక్షణ ద్వారా ఆరాధన పాట పాడాలి, తర్వాత ఆరాధన క్రమం చేయాలి, ఆ తర్వాత వాక్య పఠనాలు, తర్వాత స్తుతి అభిషేక, ఇదంతా ఎవరు చెప్పారు మనకి? మన తండ్రి చెప్పారు, ఆత్మీయ తండ్రి. మన క్రమం ఇది, మన మర్యాద ఇది, మన పద్ధతి ఇది. భోజనాలు ఎప్పుడు? చివరన. ప్రసాదం ఎప్పుడు? చివరన. కానుకలు ఎప్పుడు? వాక్యం అనంతరం. సాక్ష్యాలు ఎప్పుడు? అలా. వర్తమానం ఎప్పుడు? ఆరాధన తర్వాత. ఆరాధన ద్వారా మన హృదయాలు దున్నబడాలి. దున్నబడిన తర్వాత వాక్యం అనే విత్తనాలు అప్పుడు ఆ దున్నబడిన భూమి మీద వేయాలి. ఇది అయ్యగారికి దేవుడిచ్చిన క్రమం. కొత్త కొత్త బోధలు వస్తాయి, చాలా సులువైనటువంటి బోధలు వస్తున్నాయి. ఇప్పుడు మసిపూసి మారేడికాయ అని మనల్ని ఆకట్టుకోవడానికి, మనలను జారగొట్టడానికి, మనలను మందిర క్రమానికి, మందిరం యొక్క పద్ధతికి దూరం చేసే విధంగా అపవాది కొందరిలో దూరి మన మీద వల, మనకు జ్ఞానం వేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడైనా ప్రార్థన జరుగుతూ వెళ్ళండి, వాక్యం వినండి, రండి. కానీ నీ సంఘక్రమం, నీ పరిచర్య ధర్మం మాత్రం విడిచిపెట్టకూడదు. యేసయ్య రానంత వరకు, నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టనంత వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వాటిని మార్చాలని చూస్తారు, ఏమండి మార్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది తప్పు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ క్రమాన్ని మర్యాదగా జరిగించాలి. సమస్తము మర్యాదగా ఆటంకపరచకూడదు. అయ్యగారు ఉన్నప్పుడు అలాగండి, అమ్మగారు ఉన్నప్పుడు అలాగండి, ఆటంకపరచకూడదు. హల్లెలూయా. లోపాన్ని చూడొద్దు. లోపం లేకుండా, ఏమండి అందరూ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా మనమేమి లేము. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆత్మ ద్వారా సంపూర్ణులుగా చేయడానికే మనల్ని తన సన్నిధిలో పెట్టారు. నేను అంటాను, చాలాసార్లు అంటాను, దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు ఆదాముని. దేవునితో సమానం అవ్వాలి, దేవునితో ఫుల్ఫిల్ అవ్వాలి, దేవునితో ఈక్వల్ అయిపోవాలి అని అంటే సన్నిధిలో ఉండి నీవు సిద్ధపడతా ఉంటే కొంచెం 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 ఆ ఫుల్ఫిల్ అయిపోతుంది.
అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, మీరు దైవములు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని కంటే ఇప్పుడు తక్కువ, కొంచెం దేవునితో సమానంగా దైవాలుగా దేవునితో పాటు అధికారం చేసేవారిలాగా ఉండాలి. అలా తయారవ్వాలి. అలా మిమ్ములను పరిపూర్ణులుగా చెయ్యాలని దేవుడు మనలను తన సన్నిధిలో పెట్టాడు. హల్లెలూయా. నీవు పరిపూర్ణుడవు అవ్వాలని ఆశిస్తే మందిరాన్ని విడిచిపెట్టవు. పరిపూర్ణుడవు అవ్వాలని కోరుకున్నట్లయితే సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవు. మందిరం అంటే ఆషామాషి కాదు. నేను బాగు చేసి, బ్రతికించి, బలమిచ్చి, సత్తువిచ్చి, తన రూపులోకి మార్చి తన కొరకు సిద్ధపాటు చేసే స్థలమే మందిరం. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు ఒక అతను. దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టి బట్టలిప్పి అతని దగ్గర ఉన్నాయని దోచేసుకుని కొరప్రాణంతో ఆ తో పక్కన ఉన్నటువంటి మొళకంపలో గెంటేశారు. ఆ త్రోవంట చాలామంది వెళ్ళారు. వాడు ఆహాకారాలు విని నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయారు. ఎవరు అతన్ని ఆదుకోలేదు, ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వలేదు. అదే సమయంలో ఒక సమరయుడు ఆ దారి గుండా వచ్చాడు. చూశాడు. గబగబా దిగి మొళకంపల నుంచి లేపి ముళ్ళన్నీ తీసి నీళ్లు పట్టించి ఆ రక్తం వస్తున్న వాటినన్నిటినీ కూడా నీళ్లు పోసి కడిగి తర్వాత నూనె రాసి ద్రాక్షారసం పోసి తన గాడిదో గుర్రమో ఎక్కించుకొని ఎక్కడ పెట్టాడో తెలుసా? పూట కోలవాని ఇంట పెట్టి ఆ పూటకోల యజమానితో అంటాడు, ఇతన్ని జాగ్రత్తగా చూడు, ఇదిగో డబ్బులు, ఇవి సరిపోకపోతే నువ్వు ఇంకేదైనా ఖర్చు చెయ్యి, ఇతను మాత్రం పరిపూర్ణుడిగా చెయ్యి. నేను మరలా వచ్చినప్పుడు నీది నీకు ఇచ్చేస్తాను. నేను మరలా వచ్చినప్పుడు నీది నీకు ఇతను మాత్రం సెట్ రైట్ చెయ్యి అని చెప్పేసి వెళ్ళాడు. నేను అంటాను, కాసేపట్లో చచ్చిపోవలసినటువంటి అతన్ని కాపాడింది ఇతను. అన్ని సపరిచర్యలు చేసింది ఇతను. తన స్థానం తీసేసి గుర్రమే గాడితో ఎక్కించుకుంది ఇతను. అలా అతను ఎక్కడికి వెళ్తున్నాడో అలా కూడా పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు కదా తన ఇంటికి. తీసుకెళ్ళలేదండి. ఒక పూట కోలవాని ఇంట పెట్టాడు. ఆ పూట కోలవాని ఇల్లే దేవుని మందిరం. ఇక్కడ మీరు ఫుల్ఫిల్ అవ్వాలి. పాపాల నుంచి, శాపాల నుంచి, రోగాల నుంచి, వ్యసనాల నుంచి, ఈ లోకాల నుంచి, శరీర కోరికల నుంచి అన్నిటి నుంచి బయటకు వచ్చారు, రక్షణ పొందారు. మీకు రక్షణ ఇచ్చింది, పాప క్షమాపణ ఇచ్చింది, ఆత్మని, అన్నీ దేవుడే, అంతా దేవుడే. అయితే తాను కోరుకున్న స్థలంలోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్ర. మిమ్మల్ని చూసి మిమ్మల్ని పరిపూర్ణులుగా చెయ్యాలి. ఆ లోటుపాట్లన్నీ సరిచేయాలి. ఆ గాయాలు పెండాలి. ఆ వంకరపోయిన కాళ్ళు సరిచేయాలి, వంకరపోయిన చెయ్యి సరిచేయాలి అని మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయడం కోసం దేవుడు తన ఇంటిలో పూట కోలవాని ఇంటిలో పెట్టి తనకి డబ్బిచ్చి, సరిపోతే నేను మరలా వస్తాను, నీది నీకు ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని మందిరం అంటే. కనుక దేవుడు మనకిచ్చిన ఈ మందిరాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ సహవాసాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్ను విడిచిపెట్టకూడదు. చాలామంది విడిచిపెట్టేస్తున్నారు.